భగవంతుడు మన గుండెల్లో ఉండడం ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పారు. సదా జనానాం హృదయే సన్నివిష్టక అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనక. అందరి హృదయాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. మామూలుగా చెప్పడం కాదు, డోర్ నెంబర్తో సహా ఆకారంతో సహా చెప్పింది వేదం. వేదం సైంటిఫిక్, వేదం శాస్త్రీయం, వేదం విశ్వాసానికి సంబంధించింది కాదండి. దయచేసి గ్రహించాలి. భగవంతుడు నిశ్వాసం వేదం. మన విశ్వాసంతో దానికి ఏం నిమిత్తం లేదు. ఇక్కడ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వేదం సత్యం. వేదంలో ప్రతి మాట సత్యం, అది శాస్త్రీయం. అనడానికి ఇదే ఉదాహరణ. నీ హృదయంలో ఉన్నాడు. ఏ ఆకారం? బొటనవేల ఆకారంలో ఉన్నాడు. బొటనవేల ఆకారంలో ఉండడం ఏంటండి? ఎవరైనా పోయినప్పుడు గమనించండి, కర్మకాండ జరుగుతుంటే మన్నాడు అస్థి సంచయనానికి శ్మశానానికి వెళ్ళగానే పెద్ద కొడుకుని పిలిచి పురోహితుడు ఏమంటాడో తెలుసా? నాయన బొటనవేలంత గులకరాయి ఒకటి పట్టుకుని అమ్మక శుభ్రంగా తుడిచేసి పట్టుకురా. బొటనవేలంత ఎందుకంటే చిటికిన వేలు అనొచ్చు కదా. ప్రేత ఆత్మ లోపల జీవుడు బొటనవేల ఆకారంలో ఉంటాడు సరిగ్గా.